హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఒక ఫ్రెష్ అంగన్వాడీ నోటిఫికేషన్తో అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. అక్షరాల చూడండి, పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే చాలా పొజిషన్స్ ఉన్నాయి. 116+ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ కార్యకర్త పొజిషన్స్ ఉన్నాయి. చాలామంది మాకు అంగన్వాడీ పొజిషన్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి ఇప్పటికి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మీ డిస్టిక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా మీ డిస్టిక్లో పడిన వెంటనే తెలియచేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేను అదే చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీ డిస్టిక్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను అన్ని డిస్టిక్స్ పెడుతూ ఉంటాను. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ డిస్టిక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, మన వీడియోని చూసుకుని అప్లై అయితే చేసుకుంటారు. అండ్ మిస్ చేసుకోవద్దు, చివరి వరకు చూడండి. ఏ డిస్టిక్లో పడింది అన్ని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ కనుక చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే ఇలా షార్ట్స్ వెంటనే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేసుకోండి. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఇంపార్టెంట్ ఏమైనా ఇన్ఫర్మేషన్, పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ ఉంటే చేస్తుంటాము, వాటిని కూడా చెక్ చేసేసుకోండి. అని ఇప్పుడైతే వచ్చేసి అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్ని పొజిషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. దీనికైతే వచ్చేసి మినిమం 21 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. అండ్ దరఖాస్తు చేసుకునేవారు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండి ఖచ్చితంగా 10th క్లాస్ అయితే ఉండాలి. అండ్ SC ST హ్యాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో నుంచి సంప్రదించుకోవాలి. మినిమం 18 to 21 ఇయర్స్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే వచ్చేసి మీకు పారామీటర్స్ అయితే మార్క్స్ ఏ విధంగా ఇస్తారో కూడా ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. అండ్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్, ఇది తెలుగులోనే ఉంది, ఒకసారి చూడండి. నేను ఎందుకంటే ఇవి మిగతా నాకు ఏది ఉపయోగపడుతుందో తెలియదు కదా. శిశు అభివృద్ధి పథకాధికారి కార్యాలయం ICDS కార్యాలయం నందు సమర్పించి రసీదు పొందాలి. దరఖాస్తు చేయు అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పైన తెలుపబడిన విధంగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలు ఏదైనా గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించాలి. ఫ్రెండ్స్, ఇక్కడైతే వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారంటే దాన్ని ఫిల్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసేసి వీళ్ళు శిశు అభివృద్ధి పథకాధికారి వారి కార్యాలయం ICDS ప్రాజెక్ట్ కార్యాలయం నుండి సమర్పించాలి. దరఖాస్తు కొరకు లాస్ట్ తేదీ 2/1/2025 అయితే ఇచ్చారు. జనవరి 2 మాత్రమే టైం ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో ఒకసారి చూసుకోండి. అన్నమయ్య డిస్టిక్ సంబంధించింది. జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి అన్నమయ్య డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. అండ్ ఇక్కడికి ఇలా పైకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఏం కనిపించట్లేదు, బట్ ఇక్కడ రోస్టర్ అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మీద ఇంకొక PDF అప్లోడ్ చేశారు. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అంగన్వాడీ కార్యకర్తల ఏ ప్రాజెక్ట్లో ఏ మండల్లో, నేమ్ ఆఫ్ ద ఏ అంగన్వాడీ సంబంధించిన దాంట్లో నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి, ఎవరికి ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. అంగన్వాడీ హెల్పర్కి, అంగన్వాడీకి, మినీ అంగన్వాడీకి అన్ని రకాలు ఇక్కడ కవర్ చేశారు ఫ్రెండ్స్. ఏ వాటిల్లో వేకెన్సీస్ ఉన్నాయో మినీ అంగన్వాడీ వర్కర్ పొజిషన్స్కి. సో ఒకసారి చూసుకోండి, మీరు ఏ అంగన్వాడీ పొజిషన్కి అప్లై చేస్తున్నారో నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసినట్లయితే ఓన్లీ 2 PDFs ఉన్నాయి, అప్లికేషన్ ఫామ్ అయితే లేదు. సో నాకు అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి ICDS కార్యాలయాలకు, మీకు దగ్గరగా ఉన్న ICDS కార్యాలయాలకు వెళ్ళి అయితే తెచ్చుకోండి. అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు లేకపోతే మీకు తెలిసిన అంగన్వాడీ కార్యకర్తని అడగండి ఫ్రెండ్స్, ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అంగన్వాడీ ఫామ్స్, ఎందుకంటే ఈ డిస్టిక్లోనే పడ్డాయి. ఒకసారి ఫామ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి ICDS కార్యాలయం చెప్తే అక్కడికి వెళ్ళేసి కలెక్ట్ చేసుకుని ఫిల్ చేసి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసేసి వీళ్ళు చెప్పినట్టు ICDS కార్యాలయంలో సమర్పించండి. సో ఈ అంగన్వాడీ జాబ్స్ అయితే మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ప్రతి డిస్టిక్లో ఏ డిస్టిక్లో ఎప్పుడు పడుతున్నాయో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్, టైం అయితే పడుతుంది. అండ్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు పడంతో నేను తెలియజేస్తూ ఉంటాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.